రైతన్నా మేలుకు రైతన్నా మేలుకు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రైతన్నా మేలుకు రైతన్నా మేలుకు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం సంజయ్ కుమార్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ రైతన్నలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతన్నలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ వద్దురా నాయనా వద్దురా నాయనా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రైతు లేనిదే రైతు లేనిదే రైతన్నలతో చెలగాటమా రైతన్నలతో చెలగాటమా రైతు లేనిదే రైతు లేనిదే అందరు రైతులకు రైతు బంధు కూడా ఇవ్వాలి. అంటే ఈ విధంగా రైతు పేరు మీద ఎన్నికల్లో గెలిచిన తర్వాత రైతు ఇబ్బంది పడుతున్నా రైతు పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పెద్ద పట్టించుకున్నట్టు మాత్రం కనిపిస్తలేదు. ఎందుకంటే సమాజంలో దాదాపు 70-80% వ్యవసాయం మీద ఆధారపడే బతుకుతురు. కాబట్టి మెజారిటీ పీపుల్ మీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కోపంతో కాకుండా రైతుల మీద ఉన్న ప్రేమతోని ఈరోజు ఆ కాళేశ్వరం ఎత్తిపోతలు నడిపిస్తూ తప్పనిసరిగా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వారు బోనస్ ప్రకటించాలి 500 ప్రకటించి రైతులు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇస్తామని చెప్పి వారి మేనిఫెస్టోలో పెట్టుకోవడం మరి 2 పర్యాయాలు అయితే నవంబర్లో ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు అందలేదు మనకు తెలుసు. మరి 5 ఎకరాలు ఉన్నది 5 ఎకరాల కన్నా రైతు బంధు వేసిందా? అది లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 2000 పెన్షనే ఇప్పటి వరకు అవలంబిస్తున్నారు. మరి 4000 పెన్షన్ అన్నాం, అది లేదు. మళ్ళా గతంలో ఏదైతే LICలో కట్టి రైతులకు బీమా ప్రకటించారో గవే ఎవరైనా రైతు అనివార్య కారణాల వల్ల చనిపోతే గవే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా చేసింది ఏమీ లేదు. పాత ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టిందో గవి మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నది. అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వమే నడుస్తున్నది అని కూడా మేము అనుకోవచ్చు. మరి ఆ రకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తున్నది. అందుకే ఇంకా ఇవాళతో ఇవ్వలేదు ఈ ఒక్కటి, ఇంకెంతో ఉంది. ప్రతి 14 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చేదాకా ఇదే కాంగ్రెస్ ఎట్లయితే ఆటాడిచ్చినామో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు వీళ్ళని మళ్ళీ ఆటాడిచ్చుడే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జై తెలంగాణ. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మహిళలకు 2500 అంటే ఒక ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ ఎక్కిపోవడం జరుగుతుంది. కరెంట్ అన్నారు, కరెంటు 90 లక్షల విద్యుత్ మీటర్లు ఉంటే ఒక 30 లక్షలకు ఇస్తామన్నారు, అది కూడా ఇదివరకు ఒకరికి కూడా పడలేదు. గ్యాస్ కూడా పడలేదు. ఇది అన్ని హామీలతోనే నడుపుతుంది. దీన్ని ముందు ఇంకా గవర్నమెంట్ను నడిపించే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ రైతులు మరియు నాయకులందరూ ప్రజలందరూ రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేకుండా ఈ గవర్నమెంట్ నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మోసపూరిత అసమర్థ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల
చంద్రశేఖరరావు గారి వారి యొక్క పిలుపు మేరకు మరి రైతులు ఏడిస్తే మరి కేసీఆర్ గారు చాలా దుఃఖంతో ఈనాడు రైతుల దగ్గరికి వెళ్ళి ఓదార్స్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. మరి అదంతా కూడా మా జైత్యాల నియోజకవర్గంలో కూడా మరి ప్రతి ఒక్క రైతుకు పంట పండించిన ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారు వారు వచ్చేవారు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారి పక్షాన ఈనాడు జైత్యాల నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా రైతులకు వెంటనే మరి మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు బోనస్ ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్నే మేము మళ్ళీ ఒకసారి మరి గుర్తు చేస్తా ఉన్నాం. మరి మీరు బోనస్ ఇవ్వకపోతే ఒకసారి రైతులారా ఆలోచించండి. మీరు అందరూ కూడా ఇవాళ మరి అసలు అమలు కాని హామీలు 420 హామీలను 6 గ్యారంటీలు ఇచ్చి పథకాలను మేము ఇస్తాం 100 రోజులలో పూర్తిగా కూడా అమలు చేస్తామని చెప్పేసి మోసపూరిత హామీలకు ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈనాడు అబద్ధపు పునాదులపై ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నడుస్తా ఉంది. ఇది ఎన్నో రోజులు నిలబడదు. ఎప్పుడైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే ప్రజలకు వాస్తవాలు మరి వాళ్ళకు కూడా అందినప్పుడే వాళ్ళకు కూడా పథకాలు చేరినప్పుడే ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇలా అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఇది మంచిది కాదు. రైతుల ఉసురు తలుగుతూ ఉంటది. ఇలా కేసీఆర్ గారేమో రైతులకు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతే మరి ఎర్ర టెండలో మరి కేసీఆర్ గారు పొలాల దగ్గర ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ క్రీడా ప్రాంగణంలో ఉండి క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉన్నారు. ఒక్కసారి చూడండి, రైతులంటే ఎవరికి ప్రేమ? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి మాత్రమే రైతులంటే ప్రేమ. రైతు ఏడిస్తే ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడేది. అది కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం నిలబడేది. మరి ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు తెరిచి మరి రైతులకు పొలాలు ఎండిపోతున్నాయి, లాస్ట్ ఒక్క తడాన్ని ఇస్తే మరి పొలం కొంత చేతికొచ్చిందన్నా కూడా మరి ఉండిపోయే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు కొంత బతికే అవకాశం ఉంటుంది. పూర్తిగా కూడా వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంటేనే జైత్యాల నియోజకవర్గంలో కూడా దాదాపు అందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడి బతికే వాళ్ళు. మీరు అన్ని కూడా మోసపూరిత మాటలు చెప్పారు. మేము రైతు బంధు చెప్పకుండా కూడా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా రైతు బంధు ఇచ్చి చూపించిన నాయకుడు, తమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు. మీరు మరి రైతు భరోసా అని చెప్పేసి పేరు మార్చిను 15,000 ఇస్తా అన్నారు. మేము 10,000 ఇస్తే మీరు 15,000 అన్నారు. మరి మార్పు వస్తుందేమో అని చెప్పేసి మోసపోయి రైతులు మరి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు. మరి వాళ్ళ అమలు కాకపోయింది. మరి మార్చి 17కే 100 రోజులు అయిపోయింది. ఏది నీకు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీద రైతుల మీద కూడా ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు మార్చి 17 బిఫోరే జీవో ఇవ్వాలి. ఈ పథకాలన్నీ కూడా ఎలక్షన్ కోడ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా 15,000 ఇచ్చి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈనాడు రుణమాఫీ డిసెంబర్ 9 నాడు మీ అందరూ కూడా 2 లక్షలు ఇప్పటికే మాఫీ అయిన వాళ్ళు మళ్ళా తెచ్చుకొని నేను వెంటనే మాఫీ చేస్తా అని చెప్పేసి ఈ అబద్ధాల ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఎక్కడ నీ 2 లక్షల రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ వేస్తేనే మరి రైతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి మరి బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది. అది ఒక రైతుకు నష్టం బాధ్యతే ఎక్కడైతే నష్టం జరుగుతుందో, మరి ఏ గ్రామంలో నష్టం జరుగుతుందో అక్కడ మరి రద్దు చేయబడే అవకాశం ఉంటుంది. కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మండలాన్ని యూనిట్ గా తీసుకున్నది. ఇవాళ కల్లడలో వర్షం కొట్టి ఇలా నరసింగపూర్లో వర్షం కొట్టకపోతే అక్కడ కల్లడలో నష్టపోయినటువంటి రైతు పూర్తిగా కూడా నష్టపోవాల్సిందే. పూర్తిగా కూడా వీళ్ళు కార్పొరేట్ సంస్థలు మరి కార్పొరేట్లో మాత్రమే కొమ్ము రాస్తున్నటువంటి
ఈ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీ ఎలక్షన్లలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 100 రోజులు మీరు చెప్పినటువంటి 100 రోజులు అయిపోయినాయి. మీ యొక్క 6 గ్యారంటీలు అమలు కాలేదు. పూర్తిగా కూడా అసమర్థ పాలన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి కళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మరి రైతులందరూ కూడా ఇలా నిలదీయాలి. బోనస్ ఇచ్చేదాకా కూడా మరి డబ్బును మాత్రం తూకం వేయొద్దు. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటారు, వెన్నంటి ఉంటారు. ఆనాడు కూడా పదవుల కోసం ఏనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పాటలు ఆడలేదు. ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు మరి రైతుల ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పేసి పనిచేస్తూ ఉంటారు. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా మరి ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే మరి ఊరుకునే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా రైతులకు మరి లాభి పొందే విధంగా రైతులకు నీళ్ళు వచ్చేదాకా కూడా ఈనాడు కేసీఆర్ గారు వెంటబడి అది కాళేశ్వరం గేట్లను తెరిపించి ఇలా నీళ్లు వదిలిండ్రు అని అంటే బీఆర్ఎస్ పార్టీ విజయమే. మరి నీళ్ళు ఎక్కడ కాళేశ్వరం తండ్రివన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ మోటార్లు వత్తుతున్నాయి కదా, కాళేశ్వరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బహుబలి లాంటి మోటార్ల నుండి నీళ్లు విడుదలైనాయి. మరి కాళేశ్వరం వట్టివే ఖరాబ్ అయింది, ఆ పిల్లర్లు ఖరాబ్ అయింది మాటలు ఒట్టి మాటలే. పూర్తిగా కూడా కేసీఆర్ గారిని బదనం చేయాలనే ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజల యొక్క ప్రయోజనాలు పడతలేవు, రైతుల సంక్షేమం పడతలేదు. మరి రైతుల యొక్క ఉసరు తప్పకుండా తగులుతాయి. ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినో అవన్నీ కూడా అమలు చేయాలి. రైతులకు బోనస్ ఇచ్చి మాత్రమే ఒక పంట కాదు అన్ని పంటలు ఉంటాయని చెప్పిండు. అన్ని పంటలు కూడా మద్దతు ధర కల్పించి మీరు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.